బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఇక పౌర హక్కుల నేతలే టార్గెట్ గా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని భవానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇక ఉదయం నుంచి అధికారులు పలు ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు. ఎన్ఐఏ తనిఖీలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. పౌర హక్కుల నేతలే టార్గెట్ గా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని భవానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎన్ఐఏ సోదాలు జరపడానికి గల కారణాలు ఏంటి? రైట్ నెల ఏదైతే ఎన్ఐఏ గత కొంతకాలంగా కూడా దేశంలో వివిధ రాష్ట్రాలపై సోదాలను నిర్వహిస్తుంది, ఆకస్మిక దాడులు నిర్వహిస్తుంది. ఎందుకంటే ఒకవైపు తీవ్రవాదము, మరోవైపు టెర్రరిస్టు మావోయిస్టులను అణచివేయడం, ఈ రెండే లక్ష్యంగా ఎన్ఐఏ తన దాడులు సోదాలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 60 చోట్ల ఎన్ఐఏ ఈ రోజు సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మావోయిస్ట్ సంబంధిత సంఘాలు, ప్రజా సంఘాలు ఏవైతున్నాయో ఆ సంఘాలని టార్గెట్ గా కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాదు, తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక హైదరాబాద్ లో, అదేవిధంగా వరంగల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, అదేవిధంగా తిరుపతి, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా ఎన్ఐఏ దాడులు చేస్తుంది వీటిని దృష్టిలో పెట్టుకుని ఏవైతే మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మనకు నెల్లూరులో కూడా దాడులు నిర్వహిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి తిరుపతిలో కూడా దాడులు నిర్వహించారు, గుంటూరులో కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే కనుక వరంగల్లో దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో చూసుకుంటే కనుక పౌర హక్కుల సంఘాల నేత, అదేవిధంగా అడ్వకేట్ అయిన సురేష్ నివాసంలో కావచ్చు, అదేవిధంగా పౌర హక్కుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక మావోయిస్టు సంబంధిత ప్రజా సంఘాలని టార్గెట్ గా ఎన్ఐఏ సోదాలు చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎందుకని పౌర హక్కుల సంఘాల నేతలుగా టార్గెట్ చేస్తుంది ఎన్ఐఏ అధికారులు? ఎందుకు పౌర హక్కుల నేతలు టార్గెట్ గా సోదాలు జరుపుతున్నారంట? గతంలో కూడా చూసాము, ఏదైతే దేశ భద్రత, అంతర్గత భద్రత రెండూ కూడా ఎన్ఐఏ రెగ్యులర్ గా వారిని వాచ్ చేస్తూనే ఉంటుంది. అయితే వాళ్ళకున్న సమాచారం, పౌర హక్కుల సంఘాల నేతలు మావోయిస్టులకి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కాదు, చాలా కాలంగా, చాలా ఏళ్లుగా కూడా ఈ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ మావోయిస్టులకు సహకరించేది ఈ పౌర హక్కుల సంఘం నేతలే అని చెప్పేసి కూడా గతంలో కూడా అనేక విచారణలో తేలింది. మనకు ఉదాహరణకు వరవర్రావుని చూసుకుంటే కనుక వరవర్రావు కూడా ఇప్పుడు కూడా ప్రజా నాయకుడిగానే ఉన్నారు. ఆయన కూడా పౌర హక్కుల సంఘ ఈ మావోయిస్టులతో సంబంధాలు మెరుపున్న సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అప్పుడు ఎన్ఐఏకి రావడం క్లూస్ దొరకడంతో ఆయన అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాని మోడీని చంపేందుకు వీళ్ళు గతంలో కుట్ర పన్నారా, కుట్రలో భాగంగానే వరవర్రావు కూడా పాత్ర ఉంది అని చెప్పేసి ఆనాడు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన, అక్కడ లభించిన పుస్తకాలు కావచ్చు, అక్కడ ఉన్న ఆధారాలు కావచ్చు, అవన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇలానే చూసుకుంటే కనుక ఈ మావోయిస్టు ప్రేరేపిత సంఘాలు ఏవైతున్నాయి, ఈ సంఘాలన్నీ కూడా మావోయిస్టుల కోసమే పనిచేస్తుంటే వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అందజేస్తుంటాయి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే అవసరాలు ఉంటాయో, డబ్బు కావచ్చు, లేకపోతే ఇతర వెపన్స్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా సమకూర్చేది ఈ పౌర హక్కుల సంఘాల నేతలే అనే ఒక అనుమానం కూడా గతంలో ఉంది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. సో ఏదైతే ఎన్ఐఏకి పక్కాగా సమాచారం వస్తేనే ఇలాంటి దాడులు నిర్వహిస్తుంది, అది కూడా ఏకకాలంలో 60కి పైగా ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతుంది. ఇటు తెలంగాణకు సంబంధించి 20 ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 40 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.
అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి అధికారులు పలు ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దాడుల్లో ఏమైనా సమాచారం తెలిసిందా ఇప్పటి వరకు? అంటే ఇప్పటివరకు కూడా మనకున్న సమాచారం ప్రకారం ఈ దాడులు నిర్వహించి ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎన్ఐఏ ఎప్పుడు సోదాలు నిర్వహించినప్పటికీ, మామూలుగా విచారణ సంస్థలు ఎప్పుడు సోదాలు నిర్వహించినా, పోలీసులు నిర్వహించినప్పటికీ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి అందుకు వారి దగ్గర ఉన్న ఆధారాన్ని ఇక్కడికి డైరెక్ట్ గా వాళ్ళని అడిగి తీసుకోవడమా, లేదా అక్కడ ఉన్నన్ని కూడా చెక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఏ ఉన్నాయో ఈ కేసుకు సంబంధించినవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా చూసాము, మనకి తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఏది ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, వాళ్ళ ప్లాన్లు కావచ్చు, అలానే ప్రతి ఈ పౌరవ సంఘం నేతల ఇళ్లలో ఏవైతే దొరుకుతాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎన్ఐఏ సీజ్ చేస్తుంది ఈ నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. అయితే పౌర హక్కుల నేతలే టార్గెట్ గా తనిఖీలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని భవానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి అధికారులు పలు ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు. ఇక ఎన్ఐఏ తనిఖీలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఇక పౌర హక్కుల నేతలే టార్గెట్ గా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని భవానీ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి సమాచారమైనా తెలిసిందా? అప్డేట్స్ ఏంటి రాజు? వెన్నెల, ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు అయితే చేస్తా ఉంది. ముఖ్యంగా ఏపీలో 40 ప్రదేశాల్లో, అదేవిధంగా తెలంగాణలో 20 చోట్ల ఈ తనిఖీలు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5:30 నుంచి చేస్తా ఉంది. ముఖ్యంగా పౌర హక్కుల నేతలు ఎవరైతే ఉన్నారో, పౌర హక్కుల నేతలు, న్యాయవాదులు, వాళ్ళ ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై ఈ దాడులు అయితే చేస్తా ఉన్నారు. హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ పౌర హక్కుల నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యువతను మావోయిస్టు వైపు మళ్లిస్తున్నారు. వాళ్ళకు వీళ్ళు మోటివేట్ చేసి మావోయిస్టుల వైపు మళ్లిస్తున్నారనే ప్రధాన ఆరోపణలపై అయితే ఈ దాడులు అయితే జరుగుతా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు వైద్య కళాశాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తా ఉన్నారు. డాక్టర్ టి రాజారావు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరులో ఏపీ సిఎల్సి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ ఇంట్లో కూడా ఈ తనిఖీలు చేస్తా ఉన్నారు. ఇక తిరుపతిలో చూసుకున్నట్లయితే తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరుగుతా ఉన్నాయి. విజయవాడలో విప్లవ రచయితల సంఘం విరసం నేత అరసవల్లి కృష్ణ ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతా ఉన్నాయి. ఇక రాజమండ్రి చూసుకున్నట్లయితే రాజమండ్రి బొమ్మేరులో పౌర హక్కుల నేత అడ్వకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నిష్కా కృష్ణ ఇంట్లో కూడా ఈ తనిఖీలు కూడా జరుగుతా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్నటువంటి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతా ఉన్నాయి. ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలక నేతగా కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. అనంతపురం జిల్లా బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు ఇంట్లో కూడా ఈ తనిఖీలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా సలకం చెరువు పాఠశాలలో శ్రీరాములు హిందీ పండిత్ గా కూడా ఆయన పనిచేస్తా ఉన్నారు. తీవ్రవాదులతో సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు కూడా ఆరాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కుల నిర్మూలన పోరాట సమితి నేత జుడ్డు వెంకట్రావు, సంతమాగలూరు లో శ్రీనివాసరావు, అదేవిధంగా విశాఖ ఎంవిపి కాలనీలో ఎన్ఆర్ఎఫ్ ప్రతినిధి, మంగళగిరి మండలం నలుగురులోని మక్కేవారిపేట, గన్నవరంలో అమ్మిశెట్టి రాధా, తాడేపల్లిలో బత్తుల రమణయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం నేత సురేష్, అతను బంధుమిత్రుల ఇళ్లలో కూడా ఈ ఎన్ఐఏ సోదాలు జరుగుతాయి. అదేవిధంగా లాయర్ భవానీ ఇంటిపై కూడా ఈ దాడులు అయితే జరుగుతాయి. ముఖ్యంగా ఎన్ఐఏ అధికారులు చెప్తా ఉన్నారు, మాకు పక్కా సమాచారం ఉంది, దేశ అంతర్గత సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా, అదేవిధంగా నక్సలైట్ల వైపు మళ్లిస్తా ఉన్నారు యువతను అనేది ప్రధాన
ఆ కారణం చూపి వాళ్ళందరి ఇంట్లో కూడా ముఖ్యంగా పౌర హక్కుల నేతల ఇళ్లలో అయితే ఈ దాడులు అయితే జరుగుతా ఉన్నాయి వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.